నమస్తే ఆజాద్ గారు. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లికి ముందు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు రిలేషన్షిప్స్ లో ఉంటున్నారు. అవునండి. దాని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అవునండి. అంటే ఈ విషయం పెళ్ళైన తర్వాత భార్యకి కానీ భర్తకి కానీ తెలిస్తే అప్పుడు లీగల్ గా ఉన్నటువంటి రక్షణలు ఏంటి, ఒకవేళ చర్యలు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఒకటే రోహన్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో కో లివింగ్ హాస్టల్స్ వచ్చినాయి. కో లివింగ్ హాస్టల్లో చాలామంది లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. చాలామంది ఒకళ్ళు భారతదేశంలో ఒకళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు లివింగ్ రిలేషన్లో. ఏంటి, ఒక అబ్బాయిని ఎంతమంది అయినా ఉండొచ్చు, ఒక అమ్మాయి ఎంతమంది అయినా ఉండొచ్చు. దాంట్లో మనం ఏమీ చేయలేం, చట్టం క్లియర్గా చెప్పింది. అంతెందుకు రీసెంట్గా ఒక హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇద్దరు మేజర్లు అయితే చాలు, పెళ్ళిళ్ళు రావాల్సిన అవసరం లేదు. ఇద్దరు మేజర్లు అయితే చాలు రిలేషన్షిప్లో ఉండొచ్చు. మేజర్లు అయితే అంటే అబ్బాయి వయసు 19 ఉండి అమ్మాయి వయసు 19 ఉన్నా ఇద్దరు కూడా రిలేషన్లో ఉండొచ్చు. కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం అబ్బాయికి 21 ఉండాలి, అమ్మాయికి 19 ఉండాలి. సో చూసారా? సో ఈ విధంగా లివింగ్ రిలేషన్షిప్లో చట్టాల్లో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగేది అంటే పెళ్లికి ముందు ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ ఆ రకరకాల రిలేషన్స్ ఉన్నాయి. అది ఏ రకమైన రిలేషన్స్ అనేది మనం అడగకూడదు, మనం చెప్పకూడదు. జనరల్ రిలేషన్స్ ఉన్నాయి, అది ఏదైనా కానీ. తర్వాత భర్తకు తెలిసింది విషయం, ఇక్కడ భర్తకో భార్యకో ఇద్దరు లెక్కేసుకోవాలి, ఎనీ స్పౌజ్కి తెలిసింది. తెలిసినప్పుడు దాన్ని మీరు అడాల్టరీ కింద ట్రీట్ చేయడానికి లేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లో అంటే ఎప్పుడైతే మీరు మ్యారిటల్గా పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భార్య కానీ ఒక భర్త కానీ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు గో ఫర్ అడాల్టరీ. అప్పుడు దానిపైన మీరు డైవర్స్కి వెళ్ళొచ్చు, అలా చేయొచ్చు. కానీ పెళ్లికి ముందు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, పెళ్లికి ముందు జరిగిన 190 జరగచ్చు. అవన్నీ తర్వాత పెళ్లి తర్వాత తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు కోర్టుకు వెళ్ళడానికి రైట్ లేదు. మీకు అర్థమవుతుంది కదా? ఆ టైంలో ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఏదైతే మీరు మ్యారిటల్ లైఫ్ ఉన్న అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, ఇంకో ఏ సంబంధాలు రిలేషన్స్ పెట్టుకున్నా కూడా దాన్ని బేస్ చేసుకొని మాత్రం మీరు వెళ్ళాల్సి వస్తుంది. గతంలో అప్పుడు అబ్బాయి ఇలా వేరే వాళ్ళతో ఇట్లా తిరిగింది, లేకపోతే అక్కడ నాకు అది ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటే అవి లెక్క రాదు. సో దాన్ని మీరు కన్సిడర్ చేయడానికి ఉండదు, అడాల్టరీ కింద కన్సిడర్ చేయడానికి ఉండదు అది. సో ఇక్కడ ఎక్కడ వస్తుంది, పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం. సో ఆ పవిత్ర బంధములో ఇక్కడ నమ్మకం మీద ఆధారపడే ఒక రకమైన మన యొక్క సొసైటీకి సంబంధించిన విషయం ఏంటి. సో మన కర్మభూమి కాబట్టి మనకు ఒక సాంప్రదాయమైన పద్ధతి. సో దాని ప్రకారంగానే దానికి వాల్యూ, రెస్పెక్ట్ పెరుగుతుంది. సో ఆ రెస్పెక్ట్ విషయంలో మన సనాతన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది కాబట్టి సో దానికి రెస్పెక్ట్ ఆ టైం తర్వాత ఎవరో ఎలాంటి తప్పు చేయకూడదు అనేది కదా లెక్క. మరి చేస్తే గో ఫర్ డైవర్స్. మనం అంతకుముందు చెప్పాం, ఇప్పుడు మనకి దానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్లు ఇవ్వండి, అది కూడా ఉంచాం. అట్లా కనుక అక్రమ సంబంధాలకు సంబంధించిన ఉంటే మీరు ఖచ్చితంగా ఆమెకు సంబంధించిన కొంచెం మామూలుగా మనం ఫైల్ చేసుకోవచ్చు ఒకటి. సో అందుకని పెళ్లికి ముందు జరిగిన విషయాలను తీసుకొచ్చి అప్పుడు అలా చేసావు, అప్పుడు వాళ్ళతో తిరిగావు, ఇప్పుడు వీళ్ళతో తిరిగేది అంటే కుదరదు, అది చట్టపరంగా రాదండి. ఓకే. అయితే ఆజాద్ గారు, ఈ సందర్భంగా భర్త భార్యని పదే పదే నిందిస్తున్నాడు, నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని ఎత్తిపడుపు మాటలతో మాట్లాడుతున్నాడు, ఈవెన్ ఫిజికల్గా కూడా కొడుతున్నాడు. అలాంటి సందర్భాల్లో భార్యకు ఉన్నటువంటి రక్షణలు ఏంటి చట్టపరంగా? చాలా మంచి ప్రశ్న అడిగాను. ఇప్పుడు గతాన్ని తీయకూడదు ఒకటి, ఎందుకంటే పెళ్లికి ముందు గతం అది నేను మామూలుగా ఒక పెద్ద మనిషిగా కూడా చెప్తున్నాను ఒకటి. మేము కూడా చూస్తుంటాం కదా, నేను ఊళ్ళో కూడా పెద్ద మనిషిగా మేము చెప్తుంటాం, అది వద్దు. ఇప్పుడు నుంచి మీ భార్య తప్పు చేస్తే అప్పుడు మీరు చట్టపరంగా వెళ్ళండి తప్ప, ఇప్పుడు తప్పు చేసింది గతంలో తవ్వి అప్పుడు వాళ్ళతో తిరిగావు ఇప్పుడు వెళ్తూ ఉన్నా వాళ్ళతో అని తప్పది. చట్టపరంగా చట్టం కూడా ఒప్పుకోదు. అలా గనక మీరు గనక మీ భార్యను గనక కొడితే, దయచేసి మొగలు దాన్ని తిట్టుకోవద్దు, మీరు గనక మీ భార్యను గనక కొడితే ఆమె చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. 85 BNS, అదే 498 ఉంది కదా, దాని ప్రకారంగా మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు నిన్న ఒక అతను చూశారు కదా, రోకల మంట భార్యను కొట్టి చంపాడు. సో అలాంటి సంఘటన అయితే తాడు తీసేస్తాం, అది ఖచ్చితంగా. సో అలాంటి దాడులు జరిగిన మహిళల పైన మీరు చట్టపరంగా ముందుకు వెళ్ళొచ్చు. అంతేగాని ఆ వంక పెట్టుకొని ఇప్పుడు చాలామంది వస్తారు, సార్ మా భార్య అప్పుడు తిరిగింది కాబట్టి నేను ఇప్పుడు కొట్టాను అంటే, పెళ్లికి ముందు నీ భార్యతో నీకేం సంబంధం, నీకు రిలేషన్ లేదు కదా, నీ భార్య కాదు కదా. నేను అబ్బాయి తరపున మాట్లాడలా, అమ్మాయి తరపున మాట్లాడాలి, నోటలుగా మాట్లాడతాను. పెళ్లికి ముందు మీ భార్య కాదు, పెళ్లికి ముందు అతను నీ భర్త కాదు, అంతే కదా సార్. పెళ్లి అయితేనే కదా నీకు భార్య భర్తలు అయ్యేది. పెళ్లి కాకపోతే నువ్వెవరు, ఆమె ఇష్టం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఆమె ఎక్కడైనా ఉంటుంది, ఎవరితోనే ఉంటుంది, ఏదైనా తిరిగితే ఎక్కడైనా వెళ్తుంది, ఓ రూమ్కి వెళ్తే ఎక్కడికైనా వెళ్తుంది, ఆమె ఇష్టం. అలాగే అబ్బాయి కూడా అంతే, సైమల్టేనియస్గా అబ్బాయి కూడా అంతే, అది ఎవరితో తిరుగుతాడు ఎక్కడికైనా పోతాడు, అది ఆయన ఇష్టం. కానీ పెళ్ళైన తర్వాత మీరు ఒక చట్టంలోకి వచ్చేసినప్పుడు మీరు తప్పు చేయకూడదని చెప్తున్నాం. అదే అది పట్టుకొని నువ్వు అట్లా తప్పు చేసి చెప్పి కొడితే ఆమె చట్టపరంగా వెళ్తే కష్టం అవుతుంది కదండి. సో అలాంటి చట్టాన్ని మీరు చేతులు తీసుకునే రైట్ మీకు లేదు. కాబట్టి మీకు ఇష్టం లేకపోతే భార్యని కొట్టకుండా, భార్యని తిట్టకుండా, భార్యని బాధ పెట్టకుండా మీరు డైవర్స్కి వెళ్ళిపోండి. కానీ గతాన్ని తీసుకెళ్లి కోర్టులో పెడితే అది చెల్లదు. ఇప్పుడేమైనా తప్పు చేస్తే, ఈ రోజు ఏమైనా మీ తప్పు చేస్తే ఆమె కనుక వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, వేరే వాళ్ళతో అంటే మాట్లాడినండి కదా, నేను వేరే రకంగా నేను చెప్తున్నా,
కొద్దిగా అర్థం చేసుకోండి. మనం కెమెరా ముందు ఉంది కనుక కొన్ని మాట్లాడకూడదు. మీరు అర్థం చేసుకొని అలాంటి ఎవిడెన్స్లు కనుక మీ దగ్గర ఉంటే ఓకేనా రోహన్, అప్పుడు మీరు కోర్టుకి గో ఫర్ డైవర్స్ ఫర్ అడాల్టర్ కేసు. అట్లా మీరు వెళ్ళాలి తప్ప ఎప్పుడో నేను అమాస రోజు అట్లు తిన్నా పూర్ణాలు తిన్నట్టు కుదరదు. ఓపెన్ చెప్తున్నా. సో అలాంటి దయచేసి అవి చెయ్యొద్దు. కాబట్టి అయితే ఎత్ర నార్యంతే తత్ర దేవత. మహిళలను పూజించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. నా ఫిలాసఫీ అదండి. థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ.